కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్ అభిమానుల సంఘం నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అటువంటి ప్రభుత్వము అప్పటి నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. గద్దర్కు అంత లెవెల్ లేదు అని చెప్పి మాట్లాడే అర్హత బండి సంజయ్ గారు మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నుండి పద్మశ్రీ అవార్డు కొరకు కొన్ని పేర్లను నామినేట్ చేయడం జరిగింది. దానిని ఉద్దేశించి సహాయ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దరన్న పైన చేసిన వ్యాఖ్యలను అనుచితంగా మాట్లాడుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏంటంటే ఆయన ఎప్పుడు అవార్డులను కోరుకోలేదు, ఎప్పుడు అవార్డులను కోరుకోలేదు. అది వచ్చిన అవార్డులను తీసుకురాకపోవడం సిగ్గుచేటుగా నక్సలైట్ వాదం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం. గద్దరన్న ఎప్పుడైనా బహుజనవాదానికి కట్టుబడి ఉన్నాడు. బహుజనులను మేల్కొల్పడానికి, బహుజనులు చైతన్యం చేయడానికి ముందుకెళ్ళింది కానీ నక్సలిజంతో ముందుకెళ్ళలేదు. బిడ్డ ఈ రోజు నువ్వు అక్కడ ఉన్నావు అంటే బహుజన బిడ్డ కనుక నువ్వు అక్కడ ఉన్నావు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు మనం గద్దరన్నను అవమానించినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలా మహానాడు కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పాలి, లేదంటే ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఉధృతం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాము. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తాము. ఈ సభ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందుకు అమిత్ షా గారేమో అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు నువ్వేమో గద్దరన్న పైన చేస్తా ఉన్నావు. ఇదంతా మీ మనువాదాన్ని కుట్ర బయటకు పెడతా ఉంది. ఇదేంటంటే బహుజనులు విడదీసి మీ పరిపాలన చేయాలని చూస్తా ఉన్నాం. ఇదంతా కానిపట్టి బిడ్డ, ఇదంతా బహుజనులు అందరూ మేల్కొన్నారు. మీ ఖచ్చితంగా మిమ్మల్ని అడగదొక్కుతారు నెక్స్ట్ ఫ్యూచర్లో. అది గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు బేసత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాలా మండలి తరఫున రాయపూర్ మండలం డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.